జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీ అందరికి కూడా ఖుషి తెప్పించే ఒక జబర్దస్త్ న్యూస్ తోటి వచ్చిన విషయం ఏంటంటే, పాకిస్తాన్ ఇది తీవ్రవాదుల ఉత్పత్తి కేంద్రం, అంటే తీవ్రవాదుల తయారీ కేంద్రం. మొన్నటి వరకు తాము పాలు పోసి పెంచిన తీవ్రవాదులే ఇప్పుడు పాకిస్తాన్ను కాటు వేస్తున్నారు. బుస్సమనే బుస్సల కొడతా. ఇటు కాశ్మీర్లోను అటు ఆఫ్ఘనిస్తాన్లోను యువకుల్లో మత ఛాందస్వాదాన్ని నూరిపోసి వాళ్లను తీవ్రవాదులుగా తీర్చిదిద్దింది 100% పాకిస్తానే. అంతేకాకుండా ఈ తీవ్రవాదులను పెంచి పోషించింది కూడా పాకిస్తాన్ అన్న విషయం బహిరంగ రహస్యమే. ఇది ఎవరో కాదనలేని సత్యం కూడా. ఇక పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను ఈ సరిహద్దుల్లో ఉండే తీవ్రవాదులను తెహ్రీక్ తాలిబాన్లు అంటారు. ఈ తెహ్రీక్ తాలిబాన్లను పెంచి పెద్ద చేసింది ఈ పాకిస్తాన్ ఆర్మీ, అలాగే పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISIలే. ఈ తెహ్రీక్ తాలిబాన్లకు తీవ్రవాద శిక్షణ ఇచ్చి వాళ్లకు ఆయుధాలను పాకిస్తాన్ ఆర్మీనే అందజేసింది. అయితే మొదట ఈ తెహ్రీక్ తాలిబాన్లు పాకిస్తాన్ చెప్పినట్టే వింటా ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అమెరికా నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నారో, ఇక అప్పటి నుంచి ఈ తెహ్రీక్ తాలిబాన్లకు రెక్కలు వచ్చేసినాయి. ఊరికే కూడా కాదు, ఈ తెహ్రీక్ తాలిబాన్లకు ఆఫ్ఘాన్ తాలిబాన్ రూపంలో గొప్ప అండదండలైతే లభించినట్టయింది. అంతే, ఇక ఆఫ్ఘనిస్తాన్లో వలె పాకిస్తాన్లో కూడా ఈ షరియా చట్టాన్ని అమలు చేయాలని చెప్పి పాకిస్తాన్లో ఉన్న తెహ్రీక్ తాలిబాన్లు గట్టిగా డిమాండ్ చేసాగినారు. అయితే అందుకు పాకిస్తాన్ ఆర్మీ నిర్ద్వందంగా తోసిపుచ్చింది ఏది వాళ్ళ అభిప్రాయాన్ని. దీంతో ఇక తెహ్రీక్ తాలిబాన్లకు అలాగే పాకిస్తాన్ ఆర్మీకి మధ్య దూరం పెరుగుతా వచ్చింది. ఫైనల్ గా పాకిస్తాన్ ఆర్మీ అలాగే ఈ తెహ్రీక్ తాలిబాన్లకు మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడి అది ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వచ్చింది. ఈ క్రమంలో గత సంవత్సరం కాలంలో పాకిస్తాన్ ఆర్మీపై తెహ్రీక్ తాలిబాన్లు ఏకంగా 700 సార్లు ఈ తీవ్రవాద దాడులు అయితే నిర్వహించినారు. ఈ దాడులలో వేల సంఖ్యలో పాక్ సైనికులు మరణించినారు, అంటే చచ్చిపోయినారు. అయితే పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలోని బన్ను కంటోన్మెంట్ అనేది పాకిస్తాన్ మిలిటరీకి చెందిన అత్యంత శక్తివంతమైన పాకిస్తాన్ కంటోన్మెంట్ అది. ఇందులో వేల మంది పాక్ సైనికులు అక్కడ నివాసం ఉంటారు. దీంతో నిన్న ఈ తెహ్రీక్ తాలిబాన్లు డ్యూరాన్ లైన్ దాటి వచ్చి మరీ ఈ బన్ను కంటోన్మెంట్పై దాడి చేసినారు. ఈ దాడి కూడా సరిగ్గా మన జమ్మూ కాశ్మీర్లోని హీరానగర్ మిలిటరీ బేస్ పైన పాకిస్తాన్ తీవ్రవాదులు దాడి చేసినారు చూడు, అచ్చం అలాగే తెహ్రీక్ తాలిబాన్లు పాకిస్తాన్లోని అత్యంత శక్తివంతమైన కంటోన్మెంట్ అయినటువంటి ఈ బన్ను కంటోన్మెంట్పై దాడి చేసినారు. నిన్న ఉదయం నుండి ఈ దాడి అయితే కొనసాగుతానే ఉండాలి. ఈ దాడిలో చనిపోయిన వారి సంఖ్య మొదట 17 మంది అని చెప్పేసి పాకిస్తాన్ చెప్పినప్పటికీ కూడా అక్కడి స్థానికులు చెబుతున్న పక్కా లెక్కల ప్రకారం అయితే ఈ సంఖ్య 64 వరకు ఉండదని చెప్పి తెలుస్తా ఉంది. అంటే పాకిస్తాన్ తీవ్రవాదులు మన మిలిటరీ స్థావరాలపై దాడులు చేసే విధంగానే ఈ తెహ్రీక్ తాలిబాన్లు కూడా పాకిస్తాన్ మిలిటరీ కంటోన్మెంట్పై దాడి చేసిన ఒక దెబ్బకు 64 మంది పాక్ సైనికులను హతమార్చినారన్నమాట. అంటే మట్టుబెట్టినారు. అంటే పాకిస్తాన్ మనకు ఏదైతే అపకారం తలబెట్టాలని భావించిందో అంతకన్నా పెద్ద నష్టం పాకిస్తాన్కు జరిగిపోయింది. అందుకే చెప్పేది పెద్దోళ్ళు చెడపకరా చెడేవన్నట్టు. వాళ్ళేమో వచ్చి ఇదే ఏదో భారతదేశం మీద ఏదో దాడి చేయాలా, ఏడేదో మానవం సృష్టించాలా, ఏడేదో భారతదేశాన్ని భ్రష్టు పట్టియాలా, ఇక్కడున్న ప్రభుత్వానికి వచ్చేసి వాళ్ళని చెడపేరు తీసుకురావాలని చెప్పి ఒకవైపు వాళ్ళు లేనిపోని తతంగాలని చేస్తూ ఉంటే, ఈ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళ వీర విధేయులైనటువంటి తెహ్రీక్ తాలిబాన్లు మాత్రం పాకిస్తాన్ను సర్వనాశనం చేస్తున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా దెబ్బకు దెబ్బే. అంటే ఇందాక నేను చెప్పినా కదా, ఎవరు తీసుకున్న గొంతులో వాడు బండెట్టే ఇది కూడా అంతే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోకి అలా లైక్ కొట్టి ఈ సంతోషకరమైన వార్తను ఎంతమందికి వీలైతే అంతమందికి టకా 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 షేర్లు కొట్టేసేయండి, మన మిత్రులకు అలాగే మనం ఉన్నటువంటి అన్ని గ్రూపులు కూడా. అలాగే దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి మహానుభావులు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ బాబు ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవ్వ ఎవడు మనల్ని ఆపుతాడో చూద్దాం, దూసుకొని పోదాం జాతీయవాద వార్తలతోనే. జై శ్రీరామ్.